హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై స్టైల్ డెక్కర్. వెల్కమ్ టు మై 150 డేస్ ఛాలెంజ్ డే 2 వర్షన్. ఇప్పుడే అండి వాటర్ తీసుకొని వెళ్ళి మొక్కలకి వాటర్ పోద్దామని తీసుకెళ్తున్నాను. మనకి మార్నింగే బయటకు వెళ్ళి చూసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది కదా. నేను కూడా అంతే, వెళ్ళి ప్లాంట్స్కి వాటరింగ్ చేయడము అవే చేస్తాను మార్నింగ్. ఇంకా వచ్చి మనకి మ్యాండటరీ కదా, వచ్చి కాఫీ తాగుతున్నాను, కాఫీ పెట్టుకుంటున్నాను. మీరైతే ఏం చేస్తారు మార్నింగ్స్? మంచిగా కాఫీ పెట్టుకొని చాలా బాగా అనిపిస్తుంది కదా, కాఫీ పెట్టుకొని చక్కగా తాగుతూ ఉంటే. నేను ఈ మధ్య ఫిల్టర్ తీసుకున్నాను, కాఫీ ఫిల్టరు, అది యూజ్ చేస్తున్నాను. అది ఆల్రెడీ నిన్న పెట్టుకున్నవే ఫిల్టర్ అయ్యి ఉందన్నమాట. ఆ కాఫీదే అది డికాషన్దే అదే, ఈ మధ్య అదే స్టార్ట్ చేశాను. అది మీకు చూపిస్తాను చూడండి. అది పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదేనండి, నా మార్షల్స్లో తీసుకున్నాను, బాగుంది. దాన్ని మంచి కింద వాటర్ ఒకసారి చూపిస్తానులేండి. ఆ లోపల వాటర్ పోసి మధ్యలో ఇట్లా ఉంది, అందులో డికాషన్ పొడి, మన బ్రూది పొడేసేసి క్లోజ్ చేసేసి లిడ్ పెట్టాలన్నమాట. చక్క 5 మినిట్స్లో డికాషన్ అయిపోతుంది. నాకు 2-3 డేస్కి వస్తుంది డికాషన్. అంటే పాడేం అవ్వట్లేదు, బాగుంటుంది, ఏమనిపించట్లేదు అన్నమాట. 2 డేస్ మ్యాక్సిమం. నాకు మా హస్బెండ్కి పెట్టుకుంటాం మార్నింగ్. సమ్టైమ్స్ ఆయన కోకోనట్ది తాగుతారు. మీలో ఎంతమందికి అలవాటు ఉంది వేడి తాకుండా దాన్ని అటు తిరగేసుకొని మంచిగా బబుల్స్ తెచ్చుకొని, అలా ఎంతమందికి ఇష్టం ఉంటుంది? నేను ఇదివరకు అట్లా డైరెక్ట్ తాగేసేదాన్ని, కానీ ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు నాకు ఇట్లా ఫోమ్ వచ్చి మంచిగా అట్లా తాగాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. హాయిగా రిలాక్స్ అవుతూ చక్కగా తాగుతున్నాను కూర్చొని, బయట చూస్తూ. అలా ఎంజాయ్ చేస్తున్నాను నా కాఫీ టైంని. మీరు ఎలా చేస్తున్నారు నాకు అది కూడా చెప్పండి. మనం మంచి కనెక్ట్ అవుదాము. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు పోస్ట్ చేయండి చాట్ బాక్స్లో, నేను రిప్లై ఇస్తాను మీకు ఇమీడియట్గా. ఇంక ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ నేను ఫ్లవర్స్ది కోసుకొద్దాం, కొన్ని ఉర్లీలో పెడదాము అని లేసి వెళ్ళాను అనమాట. మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ తీసుకోవడానికి వెళ్ళాను. అవి పిక్ చేసుకొని మంచిగా. ఎంతమంది మీలో ఇలా డెకరేట్ చేసుకోవడం ఇష్టం మీకు? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. నాకు ఇలా ఉర్లీలో పెట్టి అన్నీ మంచిగా పెట్టుకోవడము చాలా ఇష్టం. చాలా బాగా అనిపిస్తుంది అది చూస్తుంటే కూడా. ఎంత పాజిటివ్గా ఉంటుందో, ఎంత బిజీ లైఫ్లో, బిజీ డేలో చాలా మంచి వైబ్స్ ఉంటాయి మార్నింగ్ టైమ్స్ కదా. మీకు ఎలా అనిపిస్తుంది? పెట్టేసేసి కడ్డీలు కూడా వెలిగించేసాను అనమాట. ఈ మధ్య కడ్డీలు ఇంట్లో వెలిగించట్లేదండి, అగరబత్తి. అది స్మెల్కి చాలామందికి అది మంచిది కాదంటున్నారు కదా, అందుకని బయటే పెట్టుకుంటున్నాను ఎక్కువ. మంచిగా అంటే ఆ స్మెల్ అంతగానం పట్టదు కదా. ఇది మాది పోర్చ్ అనమాట, పోర్చ్ మొత్తం నెట్టే ఉంటుంది, సో అదంతా పోయిద్ది అనమాట. ఇంకా వంట చేసుకోవాలి కదండి. నేను లోపలికి వెళ్ళేసరికి మా అమ్మాయి కట్ చేస్తుంది అన్ని వెజ్జీస్. ఇవన్నీ మా గార్డెన్లో వచ్చినాయి అండి. ఆ బెండకాయలన్నీ మా గార్డెన్లో వచ్చినాయి. నేను 3-4 డేస్ నుంచి కలెక్ట్ చేశాను అవన్నీ మంచిగా కూరకు వచ్చినాయి అనమాట మాకు. మా అమ్మాయి ట్రై చేస్తా అని నా డైరెక్షన్లో చేస్తుంది. నేను వీడియో తీస్తూ తనకి మళ్ళీ చెప్తా ఉన్నాను. చేస్తుంది బెండకాయ ఫ్రై. పప్పు అయితే ఈరోజే ఫస్ట్ టైం అదే చెప్తా ఉంటే చేస్తూ ఉంది. ఆ పప్పు కడిగిన నీళ్ళు వేస్ట్గా పారేయకు, అక్కడ గిన్నెలో పోయమని చెప్పాను అనమాట. అవి నేను చెట్లకు పోస్తాను. మళ్ళీ పప్పు కడిగిన నీళ్ళు, రైస్ వాటరు అవన్నీ స్టోర్ చేసి నేను చెట్లకు పోసుకుంటాను. సో ఇంకా అవి పడేయకు. మళ్ళీ టొమాటోస్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది, పప్పు టొమాటో వండుతా అందనమాట.
సో ఇంకా ఈ తీయడానికి ఓపెన్ చేసింది. ఇంతలో ఈ బెండకాయ మాడిపోతుందేమోనని వచ్చి నేను తిప్పుతూ ఉన్నాను. చిన్న చిన్న అవి కూడా మా గార్డెన్లోనే అండి. టొమాటోలు, చిల్లీస్ కూడా వచ్చినాయి మా గార్డెన్లోనే. మీకు చూపిస్తానులేండి. బెండకాయలు వచ్చినాయి, చిల్లీస్ వచ్చినాయి, టొమాటోస్ వచ్చినాయి. ఆనియన్స్ కాదు, ఆనియన్స్ ఇండియన్ స్టోర్లో నుంచి తెచ్చుకున్నాం. ఈ చిల్లీస్ స్టోర్ బాట్వే అండి. ఇంకా కడిగేసిన తర్వాత ఇంకా వాటర్ పోసి ఇంకా కుక్కర్లో పెడుతుంది. ఇవ్వాలే అండి ఫస్ట్ టైం అట్లా చేస్తుంది. అది వీడియో తీశాను అనమాట, అందుకని గుర్తుగా. ఆలు ఫ్రై చేస్తుంది ఎక్కువ, ఇంకా బెండకాయ ఫ్రై సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం చేసింది కానీ అంత మంచి కుదరలేదు. రైస్ పెడతానని ఇంకా రైస్ కుక్కర్లో పెడుతుంటే వద్దు ప్రెషర్ కుక్కర్లో పెట్టు, ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, తొందర తినేద్దామని చెప్పాను. సో ఇంకా అది ఆ వాటర్ స్టోర్ చేయడానికి ఆ గిన్నెలో పోసిందండి. అవి కూడా నేను చెట్లకు పోస్తాను, రైస్ వాటరు, పప్పు వాటరు. అదే తీసుకెళ్ళమని పొయ్యమన్నాను. ఇంకా అదే వీడియో తీస్తున్నాను నేను. జాన్ చెట్టు చూసారా, గార్లిక్ క్రష్ చేస్తున్నామండి. అది బెండకాయలో లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. మా అమ్మాయి ఏమో తిరమ్మాతకు కూడా పెడుతుంది పప్పుకి. పప్పులన్నీ ఎక్కువ వేస్తుంది. గార్లిక్ క్రష్ చేసి, కరివేపాకు కూడా మాదేనండి, మా చెట్టుది. ఇప్పుడు ఇంకా నేను తీసేసుకొని నేను వేస్తాను, అది వేడిగా ఉంటుంది కదా, పట్టుకోలేదని. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి, ఇంకా తినటానికి రెడీగా అయిపోయాం. ఇంకా కలుపుకొని తినేస్తున్నా. తినేసిన తర్వాత క్లీనప్ చేయలేదండి కిచెను. ఇంకా అది క్లీనప్ చేద్దామని మొత్తము క్లీనప్ చేస్తున్నాను. ఇంకా క్లీనప్ చేయలేదు ఇల్లు. అవంతా కుకింగ్ చేసిన తర్వాత అంతా పట్టుద్ది కదా, అంతా క్లీనప్ చేసేద్దాము. కౌంటర్ టాప్స్ వ్యాక్యూమ్ కూడా చేశాను. ఇంకా అదే చూపిస్తున్నాను మీకు. ఇదంతా తుడిచేసేస్తున్నాను మొత్తము, కౌంటర్ టాప్ అంతా. ఐలాండ్ మీద అంతా కట్ చేసి పడేసిందనమాట. అంతా క్లీనప్ చేశాను. ఇంకా మా అబ్బాయి ఏమో మొత్తం అక్కడ అవి పెట్టుకున్నాడు, వాడి లెగోస్ వాడివి అవన్నీ. చైర్స్ సర్దేసి అవన్నీ క్లీనప్ చేస్తున్నాను. మీలో ఎంతమంది నాకు కనెక్ట్ అవుతున్నారు? మీరు కూడా ఇంతేనా? అన్నీ క్లీనప్ చేసి అన్ని రోజు. నాకు నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టము. ఇది నా సెకండ్ వీడియో కదా. ఎవరన్నా కనెక్ట్ అవుతే చెప్పండి నాకు. చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, చూస్తాను. నాలాగా ఇంకెవరున్నారు. ఇది మా కిచెన్ అంతా క్లీనప్ అయిపోయింది. ఇంకా అంతా చూపిస్తున్నాను ఆఫ్టర్ క్లీనప్ అయిపోయిన తర్వాత. వాడు అక్కడే పెట్టుకుని ఆడుకుంటున్నాడు. ఇంకా ఇది మా డైనింగ్ ఏరియా, అది కూడా క్లీనప్ చేసేసాను. అది వ్యాక్యూమ్ చేశాను, మీకు చూపించలేదు, క్లిప్ తీయడం మర్చిపోయాను. ఇంక ఇక్కడ ఈ మా లివింగ్ ఏరియా ఇదంతా సర్దేద్దాము. ఆ పిల్లోస్ అన్నీ ఎట్లంటే అట్లా వేస్తున్నాయి. ఇవన్నీ తీసేసి ఆ కాఫీ టేబుల్ అంతా చేసేసి అదంతా వ్యాక్యూమ్ చేద్దామని ఇంకా తీసుకొచ్చాను. అదే క్లీనప్ చేస్తున్నాను అన్నమాట. నాకు భలే ఇష్టం ఆ క్లీనప్, అవన్నీ నీట్గా ఎప్పుడు చూసినా అట్లా ఉంటే చాలా ఇష్టం అండి. మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అది ఎలాగో తెలవలేదన్నమాట. నేర్చుకోవాలి. ఇంకా యూట్యూబ్లో చాలా నేర్చుకునేవి ఉన్నాయండి. ఏదో ట్రై చేస్తున్నాను ఇప్పుడే. ఇవాళే మా అమ్మాయిని అడిగితే అది చేసి ఇచ్చింది థంబ్నెయిల్. అది మరి ఎలా వస్తుంది, చాలా బాగుంది చూడటానికి, కానీ ఎలా వస్తుందో తెలియదు, చూడాలి. అంతా క్లీనప్ చేస్తున్నాను. చేసి ఇంకా వ్యాక్యూమ్ చేసేద్దాము. ఇంకా వ్యాక్యూమ్ ఆన్ చేసేసుకోవాలి. ఇదే ఫస్ట్ టైం కూడా నేను ఇంత వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా. ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే కొంచెం నర్వస్గా ఉండొచ్చు, ఎలా వస్తుందో ఏంటో అని. వ్యాక్యూమ్ చేసేసుకుంటున్నాను మొత్తము.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దామండి. ఇంకా లాస్ట్లో బాయ్, సీ యూ, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే, సీ యూ టుమారో, బాయ్.